హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ అసలు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు రీడింగ్లో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ సైడ్ నుంచి అసలు మీకు యాంగ్జైటీ ఎక్కువైపోయింది. అంటే ఇదివరకు మీ పర్సనే సోషల్ మీడియాలో స్టాక్ చేసేవారు, కానీ ఇప్పుడు మీరు అలా కాదు, మీరు కూడా స్టార్ట్ చేశారు. అంటే ప్రతి 10 minutesకి ఒకసారి స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. మీ పర్సన్ వస్తానన్నారు అని చెప్పారు కదా అని అస్తమానం వెళ్ళి డోర్ వైపే చూస్తున్నట్టు పదే పదే వెయిట్ చేయడం, పదే పదే మెసేజెస్ చెక్ చేసుకోవడం, మెసేజింగ్ యాప్స్ ఉంటాయి కదా దాంట్లో చూసుకోవడం, చాట్ చెక్ చేసుకోవడం, ఇదే రొటీన్ అయిపోయింది మీకు. ఇంకా ప్రతి 10 minutesకి ఒకసారి ఇదే పని చేస్తున్నారు మీరు. సో మీరు ఇది కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎందుకంటే స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్. నేను ఆల్రెడీ చెప్పాను, మిమ్మల్ని మీరు మీ పని చేసుకోండి, మీ వర్క్ మీరు చేసుకోండి. అస్తమానం మీ పర్సన్ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అవన్నీ కనుక్కోవడానికి ట్రై చేయకండి. మీరు మెసేజ్ చేయకండి, కాల్ చేయకండి, ఇవన్నీ చెప్పాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ యాంగ్జైటీ ఎనర్జీస్ ఎక్కువైపోయినాయో అక్కడ మీ పర్సన్ స్లో అయిపోతుంది, కంప్లీట్గా స్లో అయిపోతారు. ఇంకా ఆలోచించరు వాళ్ళు మీకోసం. అంటే రీయూనియన్ ఇలా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. మీకు మెసేజ్ రాదు, మీకు కాల్ రాదు, మిమ్మల్ని కలవడానికి కూడా రాలేరు. ఎందుకు అంటే మీ ఎనర్జీస్ వెళ్ళి వాళ్ళని స్లో డౌన్ చేసేస్తున్నాయి. అంటే పదే పదే మీరు ఇలా స్టాక్ చేయటం, స్పై చేయటం అండ్ మెసేజెస్ పంపించడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు కొంచెం స్టేబుల్ అయిపోతారనమాట వాళ్ళ ఎనర్జీస్. అంటే ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు, ఈ థర్డ్ పార్టీతో కనెక్షన్ పూర్తిగా కట్ చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు, ఇలా లేట్గా ప్లాన్ చేసుకుంటారు. కొంతమందికి కొన్ని రోజుల్లో అవ్వాల్సిన రీయూనియన్ కొన్ని మంత్స్ తర్వాత అవుతుంది మీరు ఇలా బిహేవ్ చేయటం వల్ల. సో అలా చేయకండి. అక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఎలా ఉంది అంటే మీ పర్సన్కి కొంచెం స్పేస్ కావాలంట ఇంకా. అండ్ తప్పకుండా తనంతట తానే మెసేజ్ చేస్తాను అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ రీడింగ్లో. అప్పటి వరకు మీరు దయచేసి పీస్ఫుల్గా ఉండండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో అక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. మీరు ఏం చేస్తున్నారో, మూవ్ ఆన్ అయిపోయారో, లేకపోతే ఎవరితోనన్నా మ్యారేజ్ అయిపోయిందా, ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఏంటి, ఇవన్నీ ఆలోచనలు అప్పుడు మీ పర్సన్కి వస్తాయి. మీరు ఇటు నుంచి ఆల్రెడీ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆల్రెడీ సిగ్నల్స్ పంపించేస్తున్నారు. అది కూడా మిక్స్డ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. సో అలా పంపించకండి. అలా పంపించడం వల్ల అక్కడ ఏ యాక్షను స్టార్ట్ అవ్వదు. పైగా జెలసీ, అనుమానం, ఇవన్నీ ట్రస్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఆల్రెడీ మీ పర్సన్కి అక్కడ ఈగో ఇష్యూస్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు మీరు ఇలా చేయటం వల్ల మిక్స్డ్ సిగ్నల్స్ పంపకండి. అసలు ఏ సిగ్నల్స్ పంపకుండా ఉంటే ఇంకా మంచిది. మీ వర్క్ మీరు చేసుకోండి. అండ్ ఈ మంత్ కంప్లీట్ అయ్యేలోపు తప్పకుండా మీకు రీయూనియన్ అయితే అవుతుంది. ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, అండ్ వర్గో కూడా కనిపిస్తుంది. అంటే కన్యా రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీకు లక్కీ నెంబర్ ఇక్కడ 5. సో మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి. మీ రిలేషన్షిప్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ కంప్లీట్గా కట్ చేసుకోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. కానీ మీరు అది ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు కనీసం. ఎందుకంటే మీకు యాంగ్జైటీ, అక్కడ ఏం జరుగుతుందో అని.
కానీ ఆ ఎనర్జీస్ పూర్తిగా తీసేయండి. మీరు ఎప్పుడు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసుకోండి. అక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు హ్యాపీగా, మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని. ఆ ఫేక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలనేది చూస్తున్నారు. సో మీరు అదే ఉద్దేశంతో ఉండండి ఇక్కడ మీ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే మీకు ఎప్పుడైతే యాంగ్జైటీ ఎక్కువైపోతుందో, మీ రిలేషన్షిప్ ఏమైపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, అసలు ఉందా మా రిలేషన్, పోయిందా, కట్ అయిందా అనుకున్న యాంగ్జైటీ ఏదైతే వచ్చేసిందో మీ మనసులో, ఈ ఎనర్జీసే వెళ్తాయి మీ పర్సన్ దగ్గరికి. వెళ్ళి అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీసే రిలీజ్ అవుతాయి. సో మీరు దయచేసి మీ పనేదో మీరు చూసుకోండి. మెసేజెస్, కాల్స్ ఏమీ చేయకండి. స్పైయింగ్, స్టాకింగ్ సోషల్ మీడియాలో కూడా ఆపేసేయండి. మీ పర్సన్కి ఇక్కడ కొంచెం స్పేస్ కావాలంట, ఇంకా కొంచెం రికవర్ అవ్వడానికి, ఆ హీలింగ్ జరగడానికి ఇంకా స్పేస్ అయితే అవసరం మీ పర్సన్కి ఇక్కడ. మీ పర్సన్ ఇక్కడ మీకోసం మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అసలు మీకు తెలుసో తెలీదు, స్పిరిచువల్ హీలింగ్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఎవరి దగ్గరో మేబీ సమ్ రిలీజియస్ పీపుల్ని కలిశారు, పండిట్జీ లాంటి వాళ్ళని కలిసి మీకోసం అడిగారు. సో వాళ్ళు కూడా మీరే కరెక్ట్ అని చెప్పారు. థర్డ్ పార్టీతో వద్దు రిలేషన్ అని వాళ్ళు కూడా చెప్పడం అంటే జరిగింది. ఇంకా మీ పర్సన్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇంకా కావాలి మీ పర్సన్కి. ఎందుకంటే చాలా షాక్కి గురయ్యారు థర్డ్ పార్టీ సైడ్ నుంచి, కాబట్టి కొంచెం హీలింగ్కి కొంచెం స్పేస్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ 3 to 4 డేస్లో మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి. మీ పర్సన్ సైడ్ నుంచి మాత్రం మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ రావడానికి 3 to 4 డేస్ పడుతుంది. సో అప్పటి వరకైనా కనీసం మీరు స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు కూడా మేనిఫెస్టేషన్ చేసుకోండి. సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 5. అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎప్పుడు ఈ రీడింగ్ చూసినా మీరు మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ మీ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి. ఆల్రెడీ మీకు మీ పర్సన్ సైడ్ నుంచి అయితే డ్రీమ్స్లో కానీ, ఒక 2 days బ్యాక్ కానీ, నిన్న నైట్ కానీ డ్రీమ్స్లో కొంచెం పాజిటివ్ డ్రీమ్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు కొంతమందికి వచ్చే ఉంటాయి. అండ్ మీ పర్సన్ కూడా చూస్తున్నారు కొన్ని మంచి డ్రీమ్స్. అంటే మీరిద్దరూ రీయూనియన్ జరిగినట్టుగా మీ పర్సన్కి డ్రీమ్స్ వస్తున్నాయి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ పర్సన్. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్తాను నేను అన్న కాన్ఫిడెన్స్ మీ పర్సన్కి అయితే ఉంది. కానీ మీకు మాత్రం బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే స్టెబిలిటీ లేదు మీకు. అసలు ఎక్కడి వరకు ఉంది, అసలు ఈ రిలేషన్ అనేది ఉందా లేదా అనేది కూడా మీకు డౌట్ఫుల్గానే ఉంది. దానివల్ల మీకు యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. కానీ మీరు అలా చేయకండి దయచేసి. అలా అనుకుంటున్నారు అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారనమాట మీరు. పాజిటివ్ మేనిఫెస్టేషన్ జరగాలి అని అంటే మీరు పాజిటివ్ థాట్స్లో ఉండాలి. మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు మీ సైడ్. మీ మీద పాజిటివ్ థాట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి.
కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు మీ పర్సన్. సో మీరు కూడా అలాగే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పటికే చాలా మిమ్మల్ని హర్ట్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీరు కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారు. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు అక్కడ. అండ్ రెప్యుటేషన్ కోసం కూడా ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో. సో అదే చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ. అటు మీ పర్సన్ రెప్యుటేషన్ దెబ్బతినకూడదు, ఇటు మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతినకుండా అది సేవ్ చేసుకోవాలి మీరు కదా, ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ రెప్యుటేషన్ మీరు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ మీరిద్దరూ రీయూనియన్ అవ్వటానికి చాలా టైం అయితే పడుతుంది. కానీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడానికి నెక్స్ట్ 3 to 4 days అలా పట్టవచ్చు. సో ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.